మీరు కనుక బ్యాక్‌లైట్ ఫోటో ఫ్రేమ్స్ తయారీకి షాప్ గనక పెడదాం అనుకుంటున్నారా? లేక మరి ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ మీరేమైనా చేపించుకుందాం అనుకుంటున్నారా? మీరైతే గనక మన క్రియేటివ్ మేకింగ్ ఛానల్‌కి అయితే గనక ఫాలో కండి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఫోటో ఫ్రేమ్స్ రెడీ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్న ప్రాసెస్ కూడా మనకి మొత్తం క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది వచ్చేప్పటికల్లా ఏసీపీ షీట్ అంటారండి. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏసీపీ షీట్ తర్వాత బ్యాక్‌లైట్ ప్రింట్ పెడతాం అనమాట. ఈ ప్రింట్ పెట్టిన తర్వాత మీకు ఒక్కోటి ప్రాసెస్ అంతా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇయన్నీ ప్రాసెస్ మనకు వింటే తర్వాత మొత్తం అంతా అసలు ఎలాగ బ్యాక్‌లైట్ ఫోటో ఫ్రేమ్ తయారవ్వడానికి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇది వచ్చేప్పటికి మనకి వుడ్ షీట్ వస్తుంది. పైన వుడ్ షీట్ మనం అతికించిన తర్వాత ఆ తర్వాత మనకి కంప్లీట్‌గా పిన్నింగ్ చేస్తాం. ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ బయటికి రాకుండా మొత్తం కంప్లీట్‌గా పిన్నింగ్ అనేది చేస్తాం అనమాట. ఇది మొత్తం 4 వైపులా పిన్నింగ్ జరిగిన తర్వాత మొత్తం అంతా మనకి ఆ ఫ్రేమ్స్ అన్నీ రాకుండా మనకి మొత్తం అంతా బ్యాక్ టేప్‌తో మొత్తం అంతా టేపింగ్ చేస్తాం అనమాట. ఈ టేపింగ్ చేసిన తర్వాత చుట్టుపక్కల 4 వైపులు వేసిన తర్వాత మనము ఈ పిన్నింగ్ సెక్షన్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ లైట్ పిన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం ఫ్రేమ్ అయితే రెడీ అయింది చూడండి. మొత్తం ఈ బ్యాక్ లైట్ ఫోటో ఫ్రేమ్ ఫినిషింగ్ వరకు అన్నమాట. ఇది వచ్చేవరకు మనకి వితౌట్ లైటింగ్ అండి. ఇది విత్ లైటింగ్లో ఎలా లైటింగ్ కనిపిస్తుంది చూసారు కదా. చాలా మనకేంటంటే మనకి ఎక్కడైనా మనం పెట్టుకుంటే డార్క్ లైట్లో చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇంత చాలా బాగుంటుంది. ఇది విత్ మనకి డార్క్ లైట్లో లైటింగ్ వేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వివరించాం చూడండి. మీకు కనుక ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ తయారీ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఫోటో ఫ్రేమ్స్ మనకి క్రియేటివ్ మేకింగ్ అయితే ఇట్లా నేర్పిస్తాము. మీరైతే కనుక టచ్లో ఉండి. థ్యాంక్ యూ.